రేవంత్ రెడ్డి గారికి ఎదుటోళ్ళ గురించి చెప్పే అర్హత లేదు ఆయన. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి ఉండడము ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం. కేటీఆర్ వ్యక్తిత్వంలో, కేటీఆర్ మంచితనంలో ఎవరు కూడా ఆయనకు సరిలేరు. కేటీఆర్ అద్భుతమైన నాయకుడు, చాలా మంచి అతను. ఈ కార్ రేస్ లో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉండొచ్చా? దేశమంతా ఒక రకంగా ఉంటే తెలంగాణలో ఒక రకంగా ఉంటుంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ పెట్టి కాంగ్రెస్ బీజేపీలు ఆడుతున్న నాటకంలో భాగంగానే నడుస్తుంది కనుక అది ఎప్పుడైనా జరగచ్చు. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేస్తారని మీరు అనుకుంటున్నారు? అరే ఏదో తులం బంగారం ఇస్తామా అయ్యలేము, ఎక్కడున్నదరా వెయ్యి అంటాడు ఆయన. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్నారు కేటీఆర్ గారు అంటారమ్మా. కాంగ్రెస్ అంటేనే ఈ దేశానికి చీడ, చెదలు లాంటిది. ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. హైడ్రా వల్ల నష్టపోయినటువంటి పేదల పరిస్థితి ఏంటి? దోషులు 100 మందికి శిక్ష పడ్డా నిర్దోషికి ఒక్కరికి కూడా శిక్ష పడ్డది అనేది మన దేశంలో చట్టంలో ఉంది. ఒకరిద్దరైనా కూడా నువ్వు ఎట్లా వాళ్ళ ఇంట్లో కూలగొడతావు? ఎవరు నీకు ఇచ్చారు అధికారం? నీకు అధికారం ఇచ్చింది ఇల్లు కూలగొట్టడానికి. రాష్ట్రం అంతా బీఆర్ఎస్ గాలి వీచినా కూడా మీ ఉమ్మడి జిల్లా కరీంనగర్ లో ఓడిపోయినటువంటి ఒకే ఒక్క ఎమ్మెల్యే. కులం ఏ విధంగా ప్రభావం చేస్తున్నది, కులం యొక్క కబంధ హస్తాలలో ఏ విధంగా ఈ సామాజిక వర్గాలు నలిగిపోతున్నాయి అనేది మంత్రిని చూస్తే ఏర్పడుతుంది. అతను బ్రాహ్మణ అవడము, నేను కాపు అవడము ఒకటే తేడా. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. ప్రస్తుతం మనతో మంత్రిని మాజీ శాసనసభ్యులు పుట్ట మధు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నా తల్లి. కేటీఆర్ అహంకారం ఉన్నటువంటి వ్యక్తి, ఈ అహంకారం ఉన్నటువంటి మాటలు తగ్గించుకోవాలని రేవంత్ రెడ్డి గారు కూడా డైరెక్ట్గా చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి ఎదుటోళ్ళ గురించి చెప్పే అర్హత లేదు ఆయనకు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి ఉండడము ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం కనుక ఆయన ఎన్నో విధాల చేంజ్ కావాలి. ఆయన చేంజ్ కూడా పక్కకు పెట్టి ఆయన ఎదుటోళ్ళకు నీతులు చెప్పడం అనేది ఇది హాస్యాస్పదం. అది కనుక రేవంత్ రెడ్డి గారి గురించి మనం ఏమీ మాట్లాడడానికి లేదు. అసలు ఆయనకు ఒక వ్యక్తిత్వం అంటూ ఉన్నదా? ఆయన ఏ రంగంలో గొప్పగా ఉన్నాడు? ఆయన మోసం చేయడంలో గొప్పగా ఉన్నాడు. ప్రజలను వంచి మోసం చేసి ఇవాళ పరిపాలన చేస్తూ ఉన్నాడు. ప్రతిపక్షాలను ఒత్తిపట్టి పోలీసులు మాడుకుని. కనుక రేవంత్ రెడ్డి గారి గురించి పక్కకు పెడితే కేటీఆర్ వ్యక్తిత్వంలో, కేటీఆర్ మంచితనంలో ఎవరు కూడా ఆయనకు సరిలేరు. కేటీఆర్ అద్భుతమైన నాయకుడు, చాలా మంచి అతను. ఆయన గొప్ప నాయకుడిగా ఎదుగుతాడు వాస్తవం. ఎందుకంటే ఎవరికైతే నీతి ఉంటుందో, ఎవరి దగ్గరైతే నిజాయితీ ఉంటుందో వాళ్ళు కొంచెం ఎడమెంట్గానే కనబడతారు, అహంకారంగానే కనబడతారు. నేను తప్పు చేయలేక నేనెందుకు ఆయనకి లొంగాలి అని చూస్తుంటారు. ఆయన కూడా ఈ మధ్యలో చెప్తా ఉన్నాడు. నేను కూడా ఆయన 2007 నుంచి చూసిన ఆయనను. ఆయన ప్రభుత్వంలో లేనప్పుడు చూసిన, ఆయన మంత్రిగా 10 సంవత్సరాలు కూడా ఆయన దగ్గర ఉండి చూసిన. కనుక ఆయన చాలా అద్భుతమైన నాయకుడు. ఈ కార్ రేస్ లో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉండొచ్చా? అంటే కాంగ్రెస్ బీజేపీ ఒకవేళ వాళ్లకు లాభం జరుగుతుంది అని అనుకుంటే కొద్ది రోజులు గవర్నర్ దగ్గర ఉన్నదని ఆపిండ్రు. ఈ 10 రోజులు అయింది కదా గవర్నర్ అప్రూవల్ వచ్చి, ఏదో ఒకటి జరగాల కార్యాచరణ. ఏం జరుగుతుందంటే ఏంది అంటే వాళ్ళకి ఎప్పుడు లాభం జరుగుతుందని భావిస్తే, ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ రెండు కలిపి నడుస్తున్నది ప్రభుత్వం. దేశమంతా ఒక రకంగా ఉంటే తెలంగాణలో ఒక రకంగా ఉన్నది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ పెట్టి కాంగ్రెస్ బీజేపీలు ఆడుతున్న నాటకంలో భాగంగానే నడుస్తుంది కనుక అది ఎప్పుడైనా జరగచ్చు. అరెస్ట్ అనేది చాలా సింపుల్ ఇష్యూ. ప్రభుత్వాలు తలుచుకుంటే ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు. దానికి ఒక ఇదే ఉండాలనేది ఏం లేదు. అయితే కోర్టుకు వెళ్ళిన తర్వాత నిలబడదా అని చూడాలి. కానీ మనం వాళ్ళకు అనుకూలంగా అనిపిస్తే అరెస్ట్ అవుతుంది. ఇప్పుడు కవిత గారి పోరాటం పార్టీ మీదనా, పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ మీద? పార్టీ మీదనే. మా నాయన మంచోడు, పక్కకున్న వాళ్ళు మంచోళ్ళు కాదంటే అది వాళ్ళ నాయనని అంత చిన్నగా చేసి చూపించినట్టే కదా. ఎవరో దయ్యాలు ఉన్నారంటే దయ్యాలను కనుగొనంత తెలివి తక్కువ అతను కేసీఆర్ గారు అంటే ఆయన అన్నట్టే కదా. అది స్మార్ట్నెస్ మాటలు అవన్నీ, అతి ఎక్కువ తెలివి మాటలు. అంత తెలివి ఎవరికైనా ఉండదు అనుకుంటుంది ఆమె. కానీ ఆయన కేసీఆర్ గారిని అవమానించినట్టే, కేసీఆర్ గారిని తిట్టినట్టే. కేసీఆర్ గారి పక్క వాళ్ళను అన్నము అంటే కేసీఆర్ని అన్నట్టే, దాని డౌట్ లేదు. ఇప్పుడు నేను కూడా అప్పుడప్పుడు మా డ్రైవర్లకు చెప్తా, ఫోన్ ఎవరు రేపకే అంట. మీ సార్ మంచిగా కానీ డ్రైవర్ లంగగాడి వీడు ఫోన్ లేపుతాడు. ఎందుకు లేపడాడు? సార్ మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉంటాం అనుకుంటారు కదా. నాయకుడు చెప్తేనే లేపరు. ఆపవేక వస్తే ఎవరికి ఫోన్ చెప్పకు, నా లొకేషన్ చెప్పక నేను అన్నా అనుకో, మా డ్రైవర్ లేపుతారా? కామన్ కదా. కనుక ఆమె కేసీఆర్ని తిట్టినట్టే, పార్టీని తిట్టినట్టే. సరే, ఇప్పుడు కవిత గారు మాట్లాడుతున్నటువంటి మాటలైనా, ఆమె చేస్తున్నటువంటి పార్టీకి వ్యతిరేకమైన కార్యక్రమాలైనా కూడా, కార్యకలాపాలైనా కూడా పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉన్నప్పుడు మరి కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడట్లేరు? ఇక మనకి ఎట్లా తెలుస్తుంది? మాట్లాడేదా మాట్లాడలేదా అంత మనకు తెలియదు కదా. మాట్లాడలేదు అనేది మనం భావించిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. మాట్లాడి ఉంటారు, అన్ని విషయాలు చర్చ జరిగి ఉంటాయి. కానీ ఆమె ఎక్కడనో బాధపడ్డదా లేకపోతే ఎక్కువ ఆశపడ్డదా అది కూడా మనం చెప్పలేము. ఏది ఉన్నా కూడా ఈ దేశంలో ఇప్పుడు ఆమె దేవుళ్ళను మొక్కుతుంది, టెంపుల్స్కి వెళ్తుంది,
జాగృతి ఈ జనం దేశంలో బాట అని దేవుళ్ళను ముఖ్య వాళ్ళైనా మ్మ్. ఈ దేశంలో హిందూ మతాన్ని నమ్మే వాళ్ళైనా వాళ్ళైతే ఇంటి ఆడబిడ్డ అంటే ఇంటి బాగోగులు కోరుతారు అనేది మనం విన్నాం. మ్మ్. ఆమె ఇంటి బాగోగులు కోరాలి, రోడ్డు మీదకి ఎక్కి మాట్లాడొద్దు. ఆడబిడ్డను ఎంత గొప్పగా మనం ఈ దేశంలో చూపించిండ్రు. ఇల్లు కట్టుకుంటే ఇంట్లో ఫస్ట్ కుండబెట్టేది ఆడబిడ్డనే, అన్నయ్యకు రాఖీ కట్టాలని ఆడబిడ్డనే. ఆడబిడ్డ లేని ఏ పని జరగదని మనం గొప్పగా హిందూ మతంలో చెప్పుకున్నాము. అత్తగారింటికి వెళ్ళినా కూడా అక్కడ ఎంత అయితే 50% ఉంటుందో ఇక్కడ 50% ఆమె చూస్తూ ఉంటుంది. మా ఇల్లు బాగుందా లేదా, అవును. మా నాన్న బాగుండడా లేదా, మా నాన్న బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి అక్కడ కూడా అనేది అక్కడ పూజలు చేస్తూ ఉంటుంది. మ్మ్. సో అటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి నువ్వు సాంప్రదాయాలను సంస్కృతిని తుంగలో దొక్కినట్టే కదా, మ్మ్. అవునా కదా? ఆడబిడ్డగా ఏం కోరుకోవాలి? నీకు ఏమున్నా కూడా. ఇంకొకటి అసలు ఎంతైనా కూడా అన్నయ్యను తమ్ముడిని దూరంగా ఉండేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మ్మ్. ఆడబిడ్డలకు ఇష్టమైన వాళ్ళు ఎవరు ఉంటారంటే ఫస్ట్ తన కుటుంబమే ఇష్టం ఉంటుంది, తల్లిదండ్రులు అన్నయ్యలు వాళ్ళే ఇష్టం ఉంటారు. భర్త దగ్గరికి పోయినా కూడా ఇక్కడనే ఎక్కువ ఉంటుంది పానమంతా. ఓకే. ఆడబిడ్డ పాత్రను కూడా విస్మరించిన నేను భావిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? సరే, ఎన్ని రోజులు అవకాశం ఉంటే అన్ని రోజులు వాళ్ళు గుంజుకొస్తారు. సుప్రీంకోర్టు అయితే తీవ్రంగా పరిగణిస్తున్నది. అవును. సుప్రీంకోర్టు ద్వారానే ఏదైనా జరుగుతుందని నేను భావిస్తున్నాను. దానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ జవాబు చెప్పాలి వాళ్ళ. మ్మ్. ఎందుకంటే సంవిధాన్ బచావ్ అని ఆయన తిరుగుతుండు. సంవిధాన్ను తూట్లు పడుతున్నది కాంగ్రెస్ పార్టీ. అంటే డబల్ స్టాండర్డ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు ఏం మాట్లాడుతుందో, ఎప్పుడు ఏ విధంగా ముందుకెళ్తుందో మనకు అర్థం కాదు. అసలు మాయా మరాఠీలు అనే వాళ్ళని ఎవరైనా చెప్పాలంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని చెప్పచ్చు. ఉదయం సంవిధాన్ బచావ్ అంటాడు, ఉదయం ఇక్కడ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండి స్పీకర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు స్టేట్మెంట్ ఏమి ఇస్తారు, మేము బీఆర్ఎస్లో ఉండమంటారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల కోసం ప్రెస్ మీట్లు పెడతారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ తిరుగుతారు. అంటే డబల్ స్టాండర్డ్. అసలు అవమానం అనిపిస్తుంది వాళ్ళ మాటలు వింటా ఉంటే. స్పీకర్ గారు కూడా అంతా సపోర్ట్ చేయొద్దు. సరే, ఎంత కాంగ్రెస్ పార్టీ అయినా కూడా ఆ చేరుకున్నటువంటి గౌరవానికి భంగం కలుగుతున్నది. అంటే రెడ్ హ్యాండెడ్ గా దొరుకుతున్నారు వాళ్ళు, మాట్లాడుతున్నారు, కనబడుతున్నారు. ఇప్పుడు నాగేందర్ గారు అయితే కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసిండ్రు. ఆయన ఇంకా ఆయన ఎందుకు ఉపేక్షించాలా మనం? ఎన్ని రోజులు కావాలని అన్ని రోజులు స్టాగాన్ చేస్తారు, ఆగుతారు. కానీ వాళ్ళు పోక తప్పది. ప్రజాస్వామ్యం గెలవాల్సిన అవసరం ఉన్నది. ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిన అవసరం ఉంది. సార్, ముందుగా ఇక్కడ ఖైరతాబాద్ కానివ్వండి, లేకపోతే స్టేషన్ గన్పూర్లో కానివ్వండి, అక్కడ ఖచ్చితంగా ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఒకవేళ ఉప ఎన్నిక అనివార్యం అయితే అంటే ఎలా ఉండబోతోంది అక్కడ? బీఆర్ఎస్ గెలవాలమ్మా. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలంటే ప్రతిపక్షం స్ట్రాంగ్ గా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ 10 మంది ఎమ్మెల్యేలు తీసుకొని కేసీఆర్ గారిని మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ పార్టీ ఒక్కరోజు కూడా దాని చక్కర్లో పడలేదు. పోరాటం చేస్తూనే ఉంది కాంగ్రెస్ పార్టీ మీద. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలంటే బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ గా ఉండాలి. బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ గా ఉండాలంటే ప్రజలు కూడా ఆశీర్వదించాలి. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పథకాలను అమలు చేయించాలంటే స్ట్రాంగ్ గా పార్టీ పోరాటం చేయాలి. ప్రజల మద్దతు ఉండాలి. సో దానికోసమైనా వాళ్ళు గెలిపించుకోవాలి. ఎందుకంటే 2500 రూపాయలు ఇస్తా అన్నారు, ఇప్పటి వరకు లేదు. అన్నిటికన్నా దౌర్భాగ్యం, అన్నిటికన్నా దుర్మార్గం ఏంటంటే మనం ప్రభుత్వం వైపు చూసే వాళ్ళు ఎవరు ఉంటారమ్మా? వికలాంగులు, వృద్ధులు, వితంతువులు ఉంటారు. వాళ్ళు మా ప్రభుత్వం మాకు అన్నం పెట్టాలని చూస్తారు. అటువంటి వికలాంగులను, వృద్ధులను, వితంతువులను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 4000 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పుడు తీసుకుంటే 2000, డిసెంబర్ తీసుకుంటే 4000 వస్తాయని చెప్పిండు రేవంత్ రెడ్డి చెప్పిండు. సో వాటిని ఇవ్వనటువంటి దౌర్భాగ్యులు వీళ్ళు. ఇంకా వీళ్ళకి ఏ నైతికత ఉంది? ఈ రాష్ట్రంలో మాట్లాడే హక్కు ఉందా? ఇంకా వేరే నేను ఏం అడుగుతలేదు నిజంగా చెప్పాలంటే. అసలు ప్రభుత్వం మీద ఆధారపడి బతికేటోళ్ళు ముసలోళ్ళు, ముగ్గోళ్ళు ఉంటారు. వాళ్ళకి కనీసం అన్నం పెట్టలేదు వీళ్ళు దొంగలు. ఇంకెంత అవమానం వాళ్ళు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని వీళ్ళు మాట్లాడుతున్నారు, మేము అది చేసినాం, ఇది చేసినాం. వీళ్ళ ముఖాలకు ఏం చేసారు? అవును. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేస్తారని మీరు అనుకుంటున్నారు? అసలే చేయరు. ఇక తులం బంగారం అంటే అదే ఎక్కడ ఇస్తాం రాబోయ్ అని అంటాడు ఆయన హనుమంతరావు. మొన్న ఎవరో హనుమంతరావు అన్నాడు, బి హనుమంతరావు. అరే ఏదో తులం బంగారం ఇస్తామా, ఇయ్యలేము, ఎక్కడున్నదిరా వెయ్యి అంటాడు ఆయన. అంటే పొన్నం ప్రభాకర్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మేము హామీలు ఇచ్చినప్పుడు తులం బంగారం 50,000 ఉండే, ఇప్పుడు 1,50,000 అయింది, దాని గురించి మాట్లాడకపోవడమే బెటర్ అన్నట్టుగా మాట్లాడారు. అంత అవగాహన రాహిత్యం ఉన్నట్టే కదా వీళ్ళకు. బంగారం రేట్లు పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి అనేది తెలుసుకోవాలిగా వీళ్ళు. 100-130 సంవత్సరాల చరిత్ర గల పార్టీ అన్నారు కదా. మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు అర్థం చేసుకోవాలిగా వీళ్ళు. 50,000 ఉన్నదా మరి? 50,000 అప్పటికే 80,000 ఉన్నది. రేట్లు చూడండి, 80,000 చిల్లర ఉంది. మరి 80,000 ఇవ్వగలుగుతారా మీరు? 1,16,000 రూపాయలు ఉండగా. సో నువ్వు యాడ్ చేస్తున్నావు 80,000 యాడ్ చేయగలుగుతావు మరి? అంత జ్ఞానం లేకుండా ఆలోచించారన్నట్టే కదా. అంటే ప్రతిది అబద్ధం ఆవిడే. 50,000 లేదు ఒక అంశం, 80,000 ఉన్నది. 1,80,000 యాడ్ చేసి ఇవ్వగలుగుతావు? 1,50,000 ఇవ్వండి మరి. 50,000 అన్నందుకన్నా 50 అన్నా పెంచండి కనీసం, కళ్యాణ లక్ష్మి అన్న.
బంగారం ఇవ్వకపోతే ఇవ్వకపోతే ఒక 50,000 పెంచండి, 2 లక్షలు చేయండి. కేసీఆర్ గారు ఫస్ట్ 50 తోటి స్టార్ట్ చేసిండు, 50 తోటి స్టార్ట్ చేసి దాన్ని 1,00,000 చేసిండు. దాన్ని డబల్ చేయండి. 10 ఏళ్ళు అయింది కదా ఈ పథకం వచ్చి, దాదాపు 10 ఏళ్ళు అవుతున్నది. మరి మీరు 2 లక్షలు చేయండి. అది చేయరు. అంటే మేము అప్పుడు అనుకున్నాం అంటే మీరు అంత తెలివి తక్కువలు అన్నట్టు. అనుకున్నాం అవుతుంది, చెయ్యమా, ఒకటొక్కటి చేస్తూ ఏమైనా దబాయించుడు అయితే ఏమైంది ఇప్పటి వరకు? ఒక బస్సు తప్ప ఏమైంది? ఏది కూడా సక్రమంగా జరుగుతుంది. 200 యూనిట్ల కరెంటు సక్రమంగా లేదు, గ్యాస్ సక్రమంగా లేదు. ఈ సన్న బియ్యం అని ఒకటి చెప్పుకుంటున్నారు. ఆ సన్న బియ్యం సగం మంది తింటలేరు. అది కూడా విచిత్రమైన బియ్యం వస్తున్నాయి అంటున్నారు, అది సగం మంది తింటలేరు. ఏది కూడా వాళ్ళు చేసిన 4 పనులు కూడా సక్రమంగా లేవు. ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే మేము మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చిన ఘనత మాది, అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాము. గత ప్రభుత్వంలో అంటే కేసీఆర్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు లేవు, సన్న బియ్యం లేవు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం ఇస్తున్నాము, రైతు బంధు చేస్తున్నాము. సన్న బియ్యం వాళ్ళ మేనిఫెస్టోలో లేదు, అది ఎందుకు చేస్తారో వాళ్ళని చెప్పాలి. ఓకేనా? రేషన్ కార్డులు అనేది వాళ్ళ మేనిఫెస్టోలో లేవు, వాళ్ళు ఇచ్చిండ్రు. సరే రేషన్ కార్డులు అవసరమే, మంచి పని చేసారు, వాళ్ళకు సన్మానం చేద్దాం. మీరు హామీ ఏమైతే రాసిండ్రో, మా మేనిఫెస్టో భగవద్గీత ఖురాన్ బైబిల్ అన్నారో, మేనిఫెస్టో చెప్పాలి కదా. అందులో పొందుపరచని చేసి ఒకటో రెండో చెప్తే ఎట్లా? పొందుపరచని ఎందుకు చేస్తలేరా నేను అంటున్నా. మీరు పొందుపరచని చేసుకుంటూ ఇప్పుడు కేసీఆర్ గారు మేనిఫెస్టో అమలు చేస్తూ ఇవన్నీ అడిషనల్గా చేసిండు. కళ్యాణ లక్ష్మి, తర్వాత ఇంకా అనేక పథకాలు, ఏది కేసీఆర్ కిట్ లాంటి పథకాలు, ఇవన్నీ కూడా అడిషనల్గా చేశారు కదా కేసీఆర్. అంటే మీ మేనిఫెస్టోని పక్కకు పెట్టి 6 గ్యారెంటీలలో 13 గ్యారెంటీలను పక్కకు పెట్టి ఏదో అవసరం లేని అని చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రేషన్ కార్డులు అనేవి కేసీఆర్ గారు కూడా 6 లక్షల రేషన్ కార్డులు ఇచ్చారు. ఇవ్వలేదనేది తప్పు, ఇచ్చింది కానీ మేము అప్పుడు ప్రచారం చేసుకోలేదు. మేమే గవర్నమెంట్లు ఉంటుంది, అదే రొటీన్గా జరిగిపోయేటి అని భావించినాం మేము. ఇప్పుడు వీళ్ళు దానికి ఏదో ఈ రేషన్ కార్డులు కూడా ఎప్పుడు ప్రతి ఎలక్షన్కు వాడుతున్నారు దాన్ని. ఎంపీ ఎలక్షన్లు అప్పుడు ఒక ఇద్దరికి ఇచ్చి ఆ తర్వాత ఇప్పటిదాకా ఇచ్చుకుంటూ దాన్నే చెప్తున్నారు. రేషన్ కార్డులు కరెక్టా తెలియదు, వీళ్ళ సర్వే కరెక్టాగా తెలియదు. ఇప్పుడు రేషన్ కార్డులను చూస్తే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాల కన్నా ఎక్కువ అయిపోయింది రేషన్ కార్డు. ఎవరికి ఇస్తున్నారో ఎందుకు ఇస్తున్నారో తెలియదు. మన రాష్ట్రంలో ఉన్న కుటుంబాల కన్నా రేషన్ కార్డులు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. అది కూడా ఓట్ల కోసం ఇస్తున్నారు, దాంట్లో ఏమి ఇస్తారో తెలుస్తుంది. సరే, ఇప్పుడు అంటే కాంగ్రెస్ గెలవడానికి ఒక ముఖ్య పాత్ర ఏదన్నా ఉందా అంటే నిరుద్యోగుల పాత్ర ఎక్కువగా ఉంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్నారు. నిరుద్యోగులకు న్యాయం జరిగేటట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చిందంటారు. కాంగ్రెస్ పార్టీ అందుకే కేటీఆర్ గారు అంటారమ్మా, కాంగ్రెస్ అంటేనే ఈ దేశానికి చీడ చెదలు లాంటిది. ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనుక వాళ్ళు ఎవ్వరికి ఎప్పుడు ఏమీ న్యాయం చేయలేదు, చెయ్యరు కూడా. ఇవాళ మనం స్పష్టంగా కనబడుతుంది ఎంత దబాయింపు. ఇలాంటి వాళ్ళకు కూడా అర్థం కావాలి. మీరు కూడా చదువుకొని హైదరాబాద్లో చూస్తున్నారు. వాళ్ళు కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇచ్చి సర్టిఫికెట్లు ఇవ్వడం ఆగిపోయిన వాటిని ఉద్యోగాలను ఇచ్చుకుంటూ మేమే ఇచ్చినామా 50,000 అంటారు. దాంట్లో కూడా 3-4 మంత్రులు 3-4 రకాలుగా మాట. ఒకళ్ళు 50,000 అంటారు, ఒకళ్ళు 70,000 అంటారు, ఒకళ్ళు 80,000 అంటారు. అంటే మొన్న సీతక్క గారు కూడా మాట్లాడుతూ 1,00,000 అంటారు. కావాలనే ఎంత సంఖ్య కరెక్ట్? అసలు ముందు ఆ సంఖ్య కూడా ఎవరికి కరెక్ట్ ఈ మంత్రి ఒకటి చెప్తారు, ఆ మంత్రి ఒకటి చెప్తారు. ఇప్పుడు సీతక్క గారు కూడా మాట్లాడుతూ మొన్న జల్విహార్ దగ్గర కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు అని ఒక పోస్టర్ ఆవిష్కరించారు. ఎవరు? నిరుద్యోగులు. సో వీళ్ళ వెనుక పేడ్ ఆర్టిస్టులు ఉన్నారు, వీళ్ళ వెనుక ఖచ్చితంగా ఒక పార్టీ ఉంది, వీళ్ళని ఇట్లా మాట్లాడిస్తుంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చాం, ఇంకా నోటిఫికేషన్స్ ఇస్తాం. మరి ఎందుకు ఇట్లా బీఆర్ఎస్ ఇట్లా దుష్ప్రచారం చేస్తుందని సీతక్క గారు అంటున్నారు. దురదృష్టం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీలు పైకి వస్తే గొప్పగా ఉండాలనేది నేను కోరుకుంటాను. సీతక్క కూడా ఒక గిరిజన బిడ్డ, నా పక్క కాన్స్టిట్యున్సీ. ఆమె రీల్స్ మంత్రి అనేది ఇప్పుడు మంత్రి అయిన తర్వాత అంటే నిజమే అనిపిస్తున్నది. ఆమె రీల్స్ ఓన్లీ నేను అప్పుడు ఆమె పాపం ఊర్లలో పోయి కరోనా అప్పుడు సేవలు చేస్తుంటే నిజమే అనుకున్నా, కానీ చేసిన దానికన్నా ఎక్కువ రీల్స్లలోనే పెట్టింది అనేది ఇప్పుడు నాకు అర్థమవుతున్నది. ఫస్ట్ ఈ మంత్రులలో ముందుగా ప్రజల నుంచి తిరస్కరించబడ్డ వ్యక్తి ఎవరంటే సీతక్క. ఎందుకంటే ఆమె ఒక గిరిజన బిడ్డ ఉండి ఈ విధంగా మాట్లాడడం అన్యాయం. ఆమె ఎంతసేపు ఒకవేళ నువ్వు అక్కడ పని చేయించకపోతే కాముగానే ఉండాలి, కానీ పని అయిపోయింది, మేము మంచి సంతోషం ఉన్నాం, నాకు మంత్రి పదవి వచ్చింది కనుక నా వర్గం అంతా సంతోషంగా ఉన్నారు అనేది తప్పు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నా, మంత్రిలో కూడా మా సామాజిక వర్గం నుంచి నా కుటుంబంలో పూరి గుడిసెలలో ఉన్న వాళ్ళు ఉన్నారు. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది, ఇంకా కూడా నేను కూడా ఏం చేయలేకపోయినా. వాళ్ళకి 4 సంవత్సరాల నా పదవిలో ఆశించినంత అనుకున్నంత నేను కూడా చేయలేకపోయాను. సో ఇట్లా మనం వాస్తవాలకు దగ్గర ఉండాలి. కానీ ఆమె కూడా ఇక మంత్రి పదవి రేవంత్ రెడ్డికి నేను ఎప్పటికి కూడా రక్షణ కవచంగానే ఉండాలి, ఒక మహిళగా ఒక గిరిజన బిడ్డగా అనే భావనతో ఉంటే అది మంచిది కాదు. ఆమె శుద్ధ అబద్ధాలు మాట్లాడుతున్నది ఆమె మంత్రి అయినప్పటి నుంచి. సరే, ఇప్పుడు బీసీల గురించి మాట్లాడుకుందాం.
మాట్లాడుకుంటే కేసీఆర్ బీసీలకు అన్యాయం చేసిండు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరుగుతుంది అనేసి చెప్పినటువంటి రేవంత్ సర్కారు ఇప్పుడు గవర్నమెంట్ లో ఉంది. మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేసిందంటారా? ఇప్పుడు 27% కేసీఆర్ గారు ఇచ్చిర్రు, మేము 42% అన్నారు. దాన్ని 17% పట్టుకొచ్చిండు రేవంత్ రెడ్డి. దానికి మూల కారకుడు మా మంత్రిని ఎమ్మెల్యే, ఆయన మేనిఫెస్టో కమిటీ చైర్మన్. ఆయన గారు రాసినటువంటి మేనిఫెస్టోలో మా బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ తీసేసిండి. వాళ్ళ అంతకుముందు బీసీల గురించి గొంతెత్తి మాట్లాడండి మా మంత్రిని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ గారు. ఇప్పుడు కనీసం వాళ్ళ గురించి మాట్లాడ కూడా లేదు, అసలు వాళ్ళ గురించి ఆలోచన కూడా లేదు. ఆయన నియోజకవర్గంలో అనేక మండలాలలో కనీసం ఒక్క బీసీ సర్పంచ్ కూడా లేకుండా వేరే ఒక్కొక్క మండలంలో కనీసం బీసీ అనే వ్యక్తే లేడు. మహమూద్తార మండలం, పల్లిమల మండలంలో ఒక్క వ్యక్తి కూడా లేడు బీసీకి. సో ఈ విధంగా చేసేసారు వాళ్ళు. కనుక వాళ్ళు ఏది చెప్తే దానికి ఉల్టా చేస్తారనేది మనం భావించవచ్చు. వాళ్ళు ఈ రాష్ట్రంలో గొప్పగా అంటే మనకు కనబడుతుంటే వినబడుతుంటే కూడా మోసం చేయొచ్చు అనేది కాంగ్రెస్ పార్టీ చూపిస్తుంది. కనబడుతుంటే వినబడుతుంటే మోసం చేయొచ్చు అనేది కొత్త నిర్వచనాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. నడుస్తుంది అంటున్నారు, ఏం నడచలేదు. అవుతుంది అంటున్నారు, ఏం అయితలేదు. అయినా కూడా అవుతుంది అంటున్నారు. గొప్ప నిర్వచనాన్ని యూత్ బాగా అర్థం చేసుకోవాలి. మనకు కనబడుతుంది వినబడుతుంది అయినా కూడా వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, మోసం చేస్తున్నారు. ఏదో కుందేలకు 3 కాళ్ళు అని అంటారు చూడు, వాళ్ళు 3 కాళ్ళని మెప్పిస్తారు, ఒప్పిస్తారు. అధికారం ఉన్నదని ఏది పడితే అదే చేస్తున్నారు. కనుక వాళ్ళు ఏదైనా చేస్తారు, ఏదైనా మాట్లాడతారు. ఓకే సరే, ఇప్పుడు హైడ్రా వల్ల నష్టపోయినటువంటి పేదల భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? దయనీయం అది. ఎందుకంటే హైకోర్టు కూడా ఈ మధ్యలో చూసినాం 2-3 సార్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని హెచ్చరించింది మీరు మారరా అని. అయినా కూడా ఆయన అసలు చట్టాలను ఉల్లంఘించి పనిచేస్తా ఉన్నాడు. అసలు ప్రభుత్వానికి ఒక అధికారి ఇంత ఘోరంగా పనిచేస్తారు అనేది మనం ఫస్ట్ టైం చూస్తున్నాం. ప్రభుత్వానికి హైకోర్టు హెచ్చరించినా కూడా ఆయన పనిచేస్తా ఉన్నాడు. మరి ఏం ధైర్యమో ఏందో, అసలు చట్టాలకు ఇంత భయపడకుండా ఉండే అటువంటి అధికారులు కూడా ఉంటారు అనేది మనం కొత్తగా. రేవంత్ రెడ్డి ఏమంటున్నారు అంటే హైడ్రా తీసుకొచ్చి నేను మంచి పని చేసిన, చెరువులకు మంచి జరుగుతుంది, హైదరాబాద్ ప్రజలకు మంచి జరుగుతుంది. ఒకప్పుడు ఒక వర్షం పడినా కూడా ఇండ్లలోకి వర్షం నీరు వచ్చేది. బట్ ఇప్పుడు పరిస్థితి ఎట్లున్నది, మేము ఒకరిద్దరికి అన్యాయం చేసిన మాట వాస్తవమే, కానీ వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయం చేయాలో మేము చేస్తున్నాము, వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కావాలనే వాళ్ళని ముందు పెట్టి మాట్లాడిస్తున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. దోషులు 100 మందికి శిక్ష పడ్డా నిర్దోషికి ఒక్కరికి కూడా శిక్ష పడ్డది అనేది ఒకటి మన దేశంలో చట్టంలో ఉంది. సో నువ్వు ఒకరిద్దరైనా కూడా న్యాయబద్ధంగా ఉన్న వాళ్ళను, వాళ్ళ దగ్గర అన్ని ఆధారాలు ఉండి ఇల్లు కట్టుకున్న వాళ్ళను నీకు ఎవరిచ్చారు అధికారం? ఒక్కరిని కూడా ధ్వంసం చేసే అధికారం నీకు లేదు. గవర్నమెంట్ అంటేనే ప్రజలు, ప్రజలు అంటేనే గవర్నమెంట్. ఒకరిద్దరైనా కూడా నువ్వు ఎట్లా వాళ్ళ ఇళ్ళ కూలగొడతావు? ఎవరు నీకు ఇచ్చారు అధికారం? నీకు అధికారం ఇచ్చింది ఇల్లు కూలగొట్టడానిక? వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చింది గవర్నమెంట్. బీఆర్ఎస్ ఇచ్చిందా, కాంగ్రెస్ ఇచ్చిందా, తెలుగుదేశం? చెత్త వాదన వదిలేద్దాం. వాళ్ళకు పర్మిషన్లు ఉన్నాయి, నీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇచ్చింది, నీ మున్సిపాలిటీ ఇచ్చింది, అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఎప్పటి నుంచో పాపం అక్కడ నివాసం ఉంటున్నారు, లోన్స్ తీసుకొని ఉంటున్నారు. సో వాళ్ళకు ముందుగా వాళ్ళు ఏం చేస్తావు? మార్గం చూపించాలి కదా. మార్గం చూపించకుండా నేను కూలేస్తా అంటే ఏంటది? ఫ్యామిలీ అంతా కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి ఎవరిచ్చారు మీకు అధికారం? ఉందా ఇది ప్రజాస్వామ్యంలో? ఒక్కరిద్దరు కాదు, ఒక్కరికి కూడా అన్యాయం జరగడానికి ఆస్కారం లేదు, ఉండొద్దు. నీకు ఉన్నాయిగా చట్టాలు. నువ్వే 2013 చట్టం గొప్పగా చెప్తావుగా, మా యూపీఏ గవర్నమెంట్ 2013 R&R చట్టం గొప్పది అంటావు కదా. మరి R&R చట్టం 2013 ఇక్కడ ఎందుకు అమలు అయితే లేదు? అలా నివాసం ఉండి ఒక టేల రోడ్డు మీద ఒక టేల వేసుకుంటాడు, బండి పెట్టుకుంటాడు, బతుకుతూ ఉంటాడు. ఆ టేలను తొలగించడానికి కూడా వానికి మళ్ళీ ఒక ప్రత్యామ్నాయం చూపించి తొలగించాలి. ఇది మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు. టేల రోడ్డు మీద పెట్టుకొని బతుకుతా జీవిస్తూ ఉంటాడు. జీవనాధారం చూపించాలి కదా. మరి చూపించకుండా నేను బుల్డోజ్ చేస్తా, ఒకటిద్దరు చెరువులు అయిపోతాయి. ఇప్పుడే నువ్వు చేస్తావు అది? ఓదికి ఏమన్నా డబ్బులు లేవు, నన్ను కోసుక తింటారా అంటావు, కోడుతు సిటీ అంటావు. అసలు మెదడు ఉండి మాట్లాడుతున్నారా? మెదడు లేదా? ఏ రాష్ట్రంలో ఉన్నావు, ఏ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నావు అని ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. ఇక్కడనేమో పెన్షన్ ఇవ్వడానికి పైసలు లేవంటావు, కళ్యాణ లక్ష్మి ఇవ్వడానికి. మొన్న మా రామగుండం ఎమ్మెల్యే గారు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఆమె సంకల పాపనెత్తుకొని వచ్చింది. అంటే కళ్యాణ లక్ష్మి చెక్కు సంవత్సరం నరకిచ్చిర్రు. ఆమెకి ఇచ్చే ₹1,00,000 సంవత్సరం నరకిచ్చారు. ఆమె పాపనెత్తుకొని వచ్చింది కళ్యాణ లక్ష్మి. పాప పుట్టిన తర్వాత ఇచ్చారు. అయితే ఒక కళ్యాణ లక్ష్మి ఇవ్వలేవు నువ్వు. అప్పుడు హాస్టల్లో అన్నం పెడతలేవు పాపం పిల్లలు. నిన్న కూడా ఎక్కడో రోడ్డు మీదకి వచ్చి పిల్లలు ధర్నా చేస్తున్నారు. మరి ఈ విధమైన పరిస్థితులు ఉండగా నేను చెరువులను బాగా చేస్తున్నా, కుంటలను బాగా చేస్తున్నా, చెత్త తీయడానికేమో చేతనైతే లేదు. ఈయనంటే చెరువులను బాగా చేస్తారంట. ఇదంతా దోపిడీ చేయడానికి ఏదో ఒక స్కెచ్ గీసి అక్కడ ఆ చుట్టూ పరిసర ప్రాంతాలలో బాగా వేసి
వాటిని కబ్జాలు చేయడానికి, వాటిని కంట్రోల్ చేసుకోవడానికి, డబ్బును సునాయాసంగా సంపాదించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు తప్ప హైడ్రా దీనికోసం కాదు. ఓకే సరే, ఇప్పుడు మీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా గురించి మాట్లాడితే 2018లో అప్పుడు రాష్ట్రం అంతా బీఆర్ఎస్ గాలి వీచినా కూడా మీ ఉమ్మడి జిల్లా కరీంనగర్లో ఓడిపోయినటువంటి ఒకే ఒక్క ఎమ్మెల్యే మీరు. ఎందుకు అట్లా ఎందుకు జరిగిందంటారా? దానికి కారణం ఏంటి? ఈ దేశంలో కుల వివక్ష లేదు అని అనే వాళ్ళందరూ కుల వివక్ష లేదు, కులం ఇప్పుడు అవసరం లేదు, రిజర్వేషన్ అవసరం లేదని సోకాళ్ళు ఉపన్యాసాలు హైదరాబాద్లో ఢిల్లీలో కూర్చొని మాట్లాడేవాళ్ళు మా మంత్రిని వచ్చి స్టడీ చేయాలి. కులం ఏ విధంగా ప్రభావం చేస్తున్నది, కులం యొక్క కబంధ హస్తాలలో ఏ విధంగా ఈ సామాజిక వర్గాలు నలిగిపోతున్నాయి అనేది మంత్రిని చూస్తే ఏర్పడుతుంది. అతను బ్రాహ్మణ అవడము, నేను కాపు అవడము ఒకటే తేడా తప్ప వేరే ఏం లేదు. ఆయన నా మీద వాళ్ళది చాలా కిందికి పాతకపోయింది, వాళ్ళ సిస్టమ్ అంతా కూడా. ప్రజలు చైతన్యవంతులై, ప్రజలు విసిగిపోయి వేసారిపోయి ఓడగొట్టిన తర్వాత, ప్రజలు మళ్ళీ నన్ను ఒకసారి గెలిపించిన తర్వాత మళ్ళీ ఆయన పన్నే పన్నాగాలు, ఆయన చేసే దుష్ప్రచారంలో ప్రజలు అర్థం చేసుకోకుండా నన్ను అదే విధంగా వాళ్ళు వ్యతిరేకిగా చూడడం మొదలుపెట్టారు. దాంట్లో కారణం ఏంటి? నేను లోకల్గా ఉండడము, కొంచెం మంచిగా తెల్ల బట్టలు వేసుకోవడము, ఉన్నది ఉన్నట్టు చెప్పడము, ప్రజలకు మీకు ఎవరికైనా గొడవ అయితే తొందరగా మిమ్మల్ని ఇంకొకరిన ఏదో మందలించడము, ఇటువంటి కార్యక్రమాలు నేను అందుబాటులో ఉండి చేయడమే నేను చేసుకున్న పెద్ద పాపం. ఆయనకి ఇప్పుడు ప్రజలతోటి సంబంధం ఉండదు, ప్రజలకు అందుబాటులో ఉండడు, ప్రజలతోటి సంబంధాలు ఉన్నాయి, దూరపు కొండలు నులుపు అనేది అక్కడ కనబడుతుంటది. ఆయన అందుకే ఆయనకు ఒక బిరుదిచ్చిన నేను ఇలా స్పష్టంగా కనబడుతున్నది కూడా. ఆయన ఎక్కడ కనబడడు, అరే అని కూడా అనడు. నేను అరగంటకి ఎవరైనా కొంచెం ఇట్లా అనగా ఎయ్ అని అంట, నేను ఆయన ఏ అనడు, ఓ అనడు. ఐసుగడ్డతోటి చంపేస్తాడు. ఐసుగడ్డతోటి కూడా చంపేస్తారని మీకు అనిపించవచ్చు. ఐసుగడ్డను కూడా మంచిగా సాన పెడితే అది కూడా చాకులాగా అవుతుంది ఐసుగడ్డ. సో ఐసుగడ్డతోటి చంపేస్తే ఇంకా ఆధారమే ఉండదు. సో చాకచక్యంగా మా నియోజకవర్గం కూడా మొత్తం బ్రాహ్మణులే పరిపాలించారు. 2 రెడ్లు, ఒక బీసీ, నేను తప్ప టోటల్ బ్రాహ్మణ్స్ నియోజకవర్గం అది. వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. వాళ్ళు ప్రజలు చాలా దూరం ఉంటారు. ప్రజలకు ఏది మంచి కావాలని కోరుకోరు. ఏదైనా చేస్తేనే ఇంకోటి అడుగుతారు అంటారు. చూడండి, నేను అక్కడ అంబలి పోసిన, అన్నం పెట్టిన, పెళ్ళిళ్ళు చేసిన, చదువులు చెప్పించిన, చావులు చేసిన, ఇవన్నీ చేసినా కనుక ఓ వీడు బాగా సంపాదించి చేస్తానని అనుకున్నారు. కానీ ఎన్నడూ లేని కొత్త విధానాన్ని మాకు ఎమ్మెల్యే అయితే, నేను ఎమ్మెల్యే ఎన్నికలలో ఒకటే వాగ్దానం చేసిన, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు సొంత అన్నలాగా, తమ్ముళ్ళలాగా, కొడుకులాగా ఉంటా అని చెప్పిన. అట్లనే ఉన్నా. ఎమ్మెల్యే ఉంటే ఎవరో ఎంతో సాయాలు చేసే వాళ్ళు ఉంటారు, ఎవరో ఏదైనా పని చేస్తూ 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉంటారు, లేకపోతే ఏదో అనేక కంపెనీల వాళ్ళు సిఎస్ఆర్ కింద సేవలు చేసే వాళ్ళు ఉంటారు, సిఎస్ఆర్ నిధులు ఇచ్చే వాళ్ళు ఉంటారు. అటువంటి నిధులు పట్టుకొచ్చి అటువంటి ఎవరైనా 5-10 సాయం చేసిన వాళ్ళు ఉంటే అది ప్రజలకు ఇచ్చిన నేను. వీడి ఛాయ పోయినోడు చూసిన వీడికి అన్నం పెడతాండి ఏదైనా నాయన అయితే వీడు బాగా సంపాదించాడని వాళ్ళు అనుకున్నారు. కనుక వాళ్ళ యొక్క అభిప్రాయంలో భేదం వచ్చేటట్లు మా ఎమ్మెల్యే గారు చూపించడం వలన నేను ఓడిపోయినా. లేకపోతే ఇప్పటికి కూడా నేను ఓడిపోయిన తర్వాత కూడా 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. నా మీద అనేక అభియోగాలు మోపిండు, అనేక సోషల్ మీడియాలు వాడిండు, మా కమ్యూనిటీ వాళ్ళనే కొంతమందిని వాడుకున్నాడు. సో ఈ 2 సంవత్సరాలు ఏదన్నా ఒకటి బయటికి తీయాలగా. నా దగ్గర 900 కోట్లు ఉన్నాయి అన్నాడు, అనేక కేసులలో నా ప్రమేయం ఉన్నదన్నాడు. ఆ కేసు, ఈ కేసు, అన్ని కేసులు మా ప్రభుత్వానికి, ఆ రోజు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి నాకు ఆపాదించిండు. ఏదైనా ఒకటి తీయాలి కదమ్మా. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు మళ్ళీ దాని గురించి టాపిక్ తీయడు, కొత్త ప్రక్రియ మొదలు పెడతాడు.